హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఓలా ఎయిర్పోర్ట్ డ్రాప్ గురించి మాట్లాడదాం. ఎయిర్పోర్ట్ నుంచి ఓలా డ్రాప్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ కస్టమర్కు అమౌంట్ ఎంత నుంచి అడగండి. రీజన్ ఏంటంటే కస్టమర్కి ఒక ఫేర్ ఇస్తుంది, మనకు ఒక ఫేర్ ఇస్తుంది. దీంట్లో ఇష్యూ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి కస్టమర్ రైడ్ బుక్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్ బుక్ చేస్తే మనకు తెలిసి రూట్ ఏంది, పివి నరసింహ నుంచి వెళ్తాం. ఒక సెకండ్, మనకు రూట్ ఎలా తెలుసు? గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే పివి నరసింహ నుంచి మనకు సికింద్రాబాద్ చూపిస్తుంది. బట్ కస్టమర్ బుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ నుంచి సికింద్రాబాద్ అది చూపిస్తుంది. మీకు డౌట్ ఉంటే ఓటీపీ కొట్టిన తర్వాత ఓలా యాప్కి రండి. ఓలా యాప్కి వస్తే ఓలాలో మీకు బుకింగ్ అది కనిపిస్తుంది కదా, డీటెయిల్స్ అక్కడ చూడండి. మీకు రూట్ వచ్చి గచ్చిబౌలి నుంచి చూపిస్తుంది. అందుకే మీకు చెప్పేది ఏంటంటే కస్టమర్ దగ్గర ఫేర్ ఏదైతే చూపిస్తుందో ఆ ఫేర్ తీసుకున్న తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ట్రిప్ ఎండ్ చేసుకోండి. దీనివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటే ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. చాలామందికి యూజ్ చేస్తున్నాను, నేను కూడా ఇదే ట్రిక్ యూజ్ చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఫేర్ అనేది కంపల్సరీ కస్టమర్ని అడగండి ఎక్కిన తర్వాత. అది ఆన్లైన్ కానీ ఏదైనా కానీ. ఒకవేళ ఇన్ కేస్ ఆన్లైన్ ట్రిప్ అనుకోండి, సేమ్ చూపించిన రూట్ వెళ్ళిపోండి, మీకు అనుకున్న బిల్లు వస్తుంది. లేదు అనుకుంటే బిల్లు తగ్గిపోతుంది ఎయిర్పోర్ట్ నుంచి. ఒకవేళ మీరు ఎక్స్ట్రా కిలోమీటర్ వెళ్తున్నాం అనుకోండి, మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఆయన మీకు సిటీ నుంచి రూట్ ఇది దమ్మాయిగూడ అనుకోండి, కస్టమర్ రింగ్ రోడ్ వెళ్ళామనుకోండి, మీరు ఏం చేస్తారు? కస్టమర్ యాప్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ తీసుకొని డ్రాప్ అడ్రస్ని దాంట్లో యాడ్ స్టాప్ పెట్టండి. ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీకు దమ్మాయిగూడ పోలు కాబట్టి రింగ్ రోడ్ అనుకోండి, తుక్కు కూడా పెట్టండి ఒక స్టాపు. ఆటోమేటిక్గా మీకు రింగ్ రోడ్ చూపిస్తుంది. ఫస్ట్ స్టాప్ తుక్కు కూడా, సెకండ్ డ్రాప్ వచ్చి దమ్మాయిగూడ పెట్టండి. అప్పుడు బిల్ అప్డేట్ అవుతుంది. మీరు చాలామంది తెలియక డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, బిల్ అప్డేట్ కావట్లేని బాధపడుతున్నారు. ఈ ట్రిక్ ఉపయోగించి పక్కా బిల్ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఓలా వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తున్నా, ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వీడియో షేర్ చేయండి దయచేసి, అందరికి వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఒకవేళ నేను చెప్పింది నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.